నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్, అదనపు ఎస్పీ యుగంధర్ బాబు ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ సూచనల మేరకు సిరివెల్ల సర్కిల్ సిఐ రాము ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణాపై సిరివెల్ల పోలీసులు విజయవంతమైన దాడి నిర్వహించారు. డీఎస్పీ ప్రమోద్ మీడియా సమావేశంలో తెలిపారు. డీఎస్పీ ప్రమోద్ వెల్లడించిన వివరాల మేరకు సిరివెల్ల మండలం బోయిలకుంట్ల గ్రామానికి చెందిన జింకల మద్దిలేటి A1 వద్దకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కోడూరు శ్రీనివాస్ A2 గంజాయి తీసుకువస్తాడని సమాచారం లభించిందని, ఈ సమాచారం ఆధారంగా పోలీసులు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో బోయిలకుంట్ల సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద నిఘా పెట్టారన్నారు. అక్కడ గంజాయి ప్యాకింగ్ చేసి రవాణాకు సిద్ధంగా ఉన్న 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని జింకల మద్దిలేటి వద్ద 2 కిలోలు, కోడూరు శ్రీనివాస్ వద్ద 1 కిలో, దండపైన గురుస్వామి వద్ద 1 కిలో, షేక్ అబ్దుల్ నబీ వద్ద 1 కిలో, మొఘల్ గఫర్ బేగ్ వద్ద 1 కిలో, మొత్తం 6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని సాయంత్రం 6:30 నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. ప్రధాన నిందితుడు జింకల మద్దిలేటిపై ఇప్పటికే కృష్ణా జిల్లా అవలిగడ్డ పోలీస్ స్టేషన్, ఢిల్లీ, నంద్యాల జిల్లా మహానంది పోలీస్ స్టేషన్, నంద్యాల తాలూకా యూపీఎస్లో కలిపి మొత్తము 4 గంజాయి కేసులు నమోదయ్యి ఉన్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణలో భాగంగా అందరి రౌడీ షీటర్లు, సస్పెక్టుల పైన నిఘా పెట్టడం జరుగుతుంది. అలా నిఘా పెట్టగా సిరివెల్ల లిమిట్స్లోని బోయిలకుంట్లలో ఒక రౌడీ షీటర్ జింకల మద్దిలేటి అనే పర్సన్ పైన మనం నిఘా పెట్టినప్పుడు ఇతను గాంజా బిజినెస్ చేస్తున్నట్టు, ఇతనికి ఒక సామర్లకోట నుంచి ఒక వ్యక్తి వచ్చి గాంజా అమ్ముతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నిన్న ఈవినింగ్. ఎస్ఐ జయప్ప కరెంట్లీ సిరివెల్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకు వెంటనే ఆ కన్సర్న్ లొకేషన్కి వెళ్ళడం జరిగింది, కాశీనారాయణ రెడ్డి ఆశ్రమం దగ్గరికి ఈవినింగ్ 4 o'clock. అక్కడ ఈ జింకల మద్దిలేటి మరికొంతమంది అక్కడ గాంజా తీసుకుంటూ ఉండగా చూసి వెంటనే అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం కూడా జరిగింది. ఇంట్రాగేషన్లో మాకు తెలిసిన నిజాలు ఏమంటే, ఇందులోని A1 జింకల మద్దిలేటి అనే వ్యక్తి ఇంతకుముందు ఒరిస్సాకి వలస వెళ్ళటం జరిగింది అక్కడ పనులకని చెప్పి.